హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ మార్పు మంచికే. ఈ వీడియో వచ్చేసి మేము చెట్ల కిందకి పోయినాం, అంటే వనభోజనాలకి. ఇదైతే ఇప్పటి వీడియో కాదు, మార్చ్లో అంటే మా సైడ్ ఉగాదికి ముందు వచ్చే థర్స్డే చెట్ల కిందికి పోతారనమాట. వచ్చేసి మా పొలం రూటు గజిబిజి ఉంటుంది. ఎగుడు దిగుడు, గుట్టలు, బండలు అన్నీ ఉంటాయి అన్నమాట. ఇట్లా మొత్తానికి పొలం దగ్గరికి వచ్చేసినాం. ఎప్పుడైనా ఈ చెట్ల కిందకే వస్తాం మేము. తర్వాత ఇది ఇంతకుముందు ఎప్పుడో పెట్టిన పొయ్యి అన్నమాట. ఇంకా అది అట్లానే ఉంది. దానికి పసుపు కుంకుమ బొట్లు పెడుతుంది మా అత్తమ్మ. పొయ్యికి అలంకరించాలి కదా, ఫస్ట్ పొయ్యికి పసుపు బొట్లు పెట్టుకొని తర్వాత వంట స్టార్ట్ చేయడం మన సంప్రదాయం కదా, అట్లా పెడుతుందన్నమాట. తర్వాత ఈ గిన్నెలకు ఎక్కువ మసి కాకుండా ఫస్ట్ బూడిద కానీ మట్టి కానీ సర్పు నూనె కలిపి కూడా పెడితే అయిన మసి తొందరగా పోతుంది అన్నమాట. ఇక్కడ నేనైతే ఎండాకాలం స్టార్టింగ్ కదా, వాటర్ బాగా హీట్ అవుతాయని చెప్పి నేను ఒక స్కార్ఫ్ బాటిల్కి చుట్టి వాటర్తో తడుపుతున్నా. తర్వాత కూరగాయలు కట్ చేయడం. ఒకప్పుడు అయితే ఇంకా బాగుంటుండే, అందరు ఒకే దగ్గరికి వెళ్ళడం, చెట్ల కిందకి వెళ్ళడం. ఇప్పుడు అన్నీ మారిపోయినాయి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ పొలంలో వాటర్ మా పొలంలోనే ఉంటుండేనంట. అందరూ అక్కడికే వస్తుండేనంట, పక్క ఊరు వాళ్ళు కూడా చెట్ల కిందికి. ఇప్పుడు ఎవరి పొలాలలో చూసినా ఒకటి కాదు, 2 కాదు, 3, 4, 5 బోర్లు వేసి అలసిపోయిన వాళ్ళు ఉన్నారు. అన్నిట్లలో కలిపి ఒక్క బోర్ నుంచి అయినా వాటర్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఎవరి పొలాల దగ్గర వాళ్ళే వండుకొని తింటున్నారు. అందరు వెళ్ళడం బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు మా క్లాస్మేట్స్ అందరూ మా ఊరికి నడిచొచ్చేటోళ్ళు అనమాట, వేరే ఊర్ల నుండి. వాళ్ళ ఊర్లో చెట్ల కిందకి వెళ్తే మమ్మల్ని, అమ్మ వాళ్ళని అడిగి మమ్మల్ని తీసుకొని వెళ్ళినున్నారనమాట. వెళ్ళింది బాగా గుర్తుంది, అదొక మెమరీ లాగా. వాళ్ళ ఊర్లో అయితే అందరు మామిడి చెట్ల కిందికి, ఊరందరు అదే చెట్ల కిందికి వెళ్ళారనమాట. బాగా అనిపించింది. ఒక్కొక్కరు ఒక్కో సైడ్ కాకుండా మా ఊర్లో కూడా ఒక్కొక్కరు ఒక్కో సైడు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ పొలాలకు మాత్రమే పోయి వండుకొని తిని వస్తున్నారు. అట్లా కాకుండా ఒక దగ్గరికే వెళ్ళి తింటే మాత్రం భలే బాగుంటుంది. కానీ ఎంత కలిసిపోదామన్నా కలిసిపోయేటట్టు ఉండవు సిచ్యువేషన్స్ అసలు. అంటే నేను నీ దగ్గరికి వచ్చి కలిసిపోతే మన దగ్గరికి వచ్చిర్రు అనే చిన్న చూపు అందరికి ఉంటుందని కాదు, కొంతమందికి. ఇంకొకటి, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, మనకున్నాయి కదా, మన పొలంలో మనం వండుకొని తింటే అయిపోతుందిలే. ఇట్లా అందరి మైండ్ సెట్ మారిపోయిందనమాట. అంటే ఒకప్పటికి ఇప్పటికీ అందరి జీవన విధానంలో తేడాలు వచ్చినాయి. తేడాలంటే బాగా కష్టం చూసి, ఏమీ లేనిది చూసిన సిచ్యువేషన్ నుంచి బాగా సంపాదించుకోవాలి, మనకంటూ ఒక విలువ తెచ్చుకోవాలి. ఒకరు చెప్తే వినే స్టేజ్ కానీ, ఒకరి కింద మనం తక్కువ ఉండాలని అని అనుకోవట్లేదు ఎవ్వరు అసలు. అందుకని కష్టపడే తత్వము, అంటే బాగా దెబ్బ తగిలిన వాళ్ళకి ఎట్లుంటుంది, ఎట్లయినా సరే ఈ సిచ్యువేషన్ని దాటాలి, ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం ఉండకూడదు అనే గట్టి సంకల్పం వస్తుంది. నేను చూసిన కొంతమంది ఏమీ లేకుండా ఉండి ఇప్పుడు ఏమీ లేని వాళ్ళను ఎంత మర్యాద ఇచ్చి మాట్లాడదామన్నా అంత మర్యాద రాదు. ఉన్న వాళ్ళకి ఎంత మర్యాద ఇస్తారో అట్లాంటి మర్యాద అయితే రాదు అసలు. కాబట్టి వాళ్ళు అనుకొని వాళ్ళు కష్టపడి ఎవరైతే వాళ్ళని చిన్న చూపు చూసి మాట్లాడారో అదే వాళ్ళు పక్కన నిలబెట్టుకునేటట్టుగా కష్టపడ్డారనమాట. అట్లాంటి పొజిషన్ తెచ్చుకున్నారు. అట్లుండాలి లైఫ్లో సక్సెస్ అంటే అని. ప్రయత్నం ఎప్పుడూ అట్లనే ఉండాలి. మనం ఎవరితోనైతే చిన్న చూపు
ఎవరి ముందైతే తక్కువగా అనిపించినామో వాళ్ళ మాట మనకి ఎంత ఇన్సల్ట్గా అనిపించిందో అదే వాళ్ళు పిలిచి మరీ పక్కన నిలబెట్టుకునేటట్టుగానే ఉండాలి గెలుపు అంటే. నేను కూడా అట్లాంటి గెలుపు రిసీవ్ చేసుకోవాలి, అట్లాంటి దానికి పోవాలి అని చాలా బలంగా ఉంది లోపల. కానీ కొన్ని సిచ్యువేషన్స్ అన్నీ ఒక్కోసారి అడ్డం వస్తాయి కదా, అట్లా ఉందన్నమాట. ఇది ఎటేటో పోతుంది మాటలు. కానీ ఇది ఇక్కడైతే మా మామయ్య కోడిని కట్ చేస్తున్నాడు. ఇంకా ఈ తర్వాత ఎట్లయినా పొలం దగ్గర వండుకొని తినే ఫుడ్డు బాగా అనిపిస్తుంది అన్నమాట. అది ఏ విధమైన టేస్ట్ ఉండని. మామూలుగా ఎప్పుడైనా పొలం దగ్గరికి వెళ్ళిన కాసేపటికి ఏమైనా తినాలి అని అడుగుతారనమాట మా పిల్లలు. ఇక్కడ మామిడి చెట్టు, కూరగాయలు అయితే ఉన్నాయి. మామూలుగా వనభోజనాలకు వెళ్తే కంపల్సరీ ఉయ్యాలలు ఊగుతారంట. అందులో ఇదొక